ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వాయిసెస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి మీరు తలపెట్టిన ప్రతి చేతి పనులని ప్రభు ఆశీర్వదించి మీ కోరిక సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తుని ప్రభు సఫలపరిచి మీరు అడుగు పెడుతున్న ప్రతి చోట ప్రభు మీకు విజయం కలిగించునుగాక. ఆమేన్. ఉదయకాలం వేళ దేవుని వాక్యం ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 1వ వాక్యం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 7వ వాక్యం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 7వ వాక్యం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. నిశ్చయంగా ఈ వాక్యాలు మీ జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ఇక్కడ మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయండి. రోజున మనిషి బలం ఒకటి, దైవ బలం ఒకటి. మనిషి బలముతో మనిషి బరువులు మోస్తారు, దూరబారాన ఆ భుజం మీద ఉన్న బరువుని తీసుకుని వెళతారు. అయితే దేవుని బలం అనేది ఒక వస్త్రం వల్లే నాకు ధరింప చేస్తున్నావు దేవా అనేసి దావీదు ఇంకో చోట అంటాడు. అంతేకాదండి, సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుంచి నన్ను తప్పించిన యెహోవా సున్నతి లేని ఫిలిష్తీ నుంచి కూడా నన్ను తప్పిస్తాడు అనేసి దావీదు నిరీక్షణ. ఈ రోజున కుటుంబంలో ఎటువంటి భారభరితమైన జీవిత అనుభవాలు, చేతి వ్యాపారంలోనే కావచ్చు, ప్రయత్నాలనే కావచ్చు, కుటుంబ వ్యవస్థలనే కావచ్చు, నువ్వు అడుగు పెడుతున్న ప్రతి చోట ప్రతికూలమైన పరిస్థితులు బట్టే కావచ్చు, అవి నీకున్న శక్తి, బలము, ఆలోచన సామర్థ్యము నీకు తక్కువై ఉండొచ్చు. ఉదయకాలమైన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ బలము వల్ల కాని పరిస్థితులు ఉన్నట్లయితే దైవ బలము నీ కొరకు రెడీగా ఉన్నది. చాచిన చేతి గలవాడే దేవుడు నీకు సహాయం చేసి నడిపించుటకు ఆయన సమర్థుడు. నీ జీవితం ఒక వింతగా ఉండొచ్చు, నీ జీవితం ఒక ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. నీ చేతి పనులు, నీ చేతి వ్యాపారము, నీవు చేస్తున్న పనులు అన్నీ వింతగా ఉండొచ్చు. అయితే నిన్ను నడిపిస్తున్న దేవునికి తెలుసు నిన్ను ఏ క్షణాన్ని నిన్ను హెచ్చించాలో. యోసేపుకి దేవుడు ఒక దర్శనం ఇచ్చినప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని ఎక్కిరించారు, దేవుని యొక్క దర్శనాన్ని నవ్వుల పాలుగా చేసుకున్నారు. దేవుని యొక్క దర్శనంని అనేకులు ఒక వింతగా చూశారు. ఆహా, మా తమ్ముడు మమ్మల్ని చూస్తాడంట, మా నాన్న చూస్తారంట, ఇప్పుడు మేము వాడిని కొట్టి అమ్మేసాము, ఇంకేం చూస్తాడు మమ్మల్ని, అది అనేసి అలా చులకనగా చేయబడ్డాడు. కాకపోతే యోసేపు అన్నలకి తెలియని విషయం ఏంటంటే, యోసేపుకి బలమైనది లోక బలము కాదు, అతనికి సర్వశక్తి కలిగిన దేవుని బలం ఉంది. హల్లెలూయా. ఈ రోజున నీ చేతి పనులు బలహీనంగా ఉండటం బట్టి కావచ్చు, నీ ప్రయత్నాల లోపాలు కావచ్చు, నీ ఇంటర్వ్యూలు సఫలపరచబడక విఫలమయ్యి నీవు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూ నడుస్తూ ఉండొచ్చు. అయితే నీవు ప్రజల దృష్టికి అనేక వింతగా ఉన్నావేమో. గొప్ప చదువులు చదివి ఆ చదువు తగినట్లుగా జాబ్ కొరకు ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాల్లో కొనసాగుతుండగా అనేకమైన ఆటంకాలు నీ నలుదిశలా వచ్చి ఉండగా, ఆటంకాలు దాటుతుండగా వీళ్ళు ఇంత చదువులు చదివారు, ఒక నెమ్మదికరమైన, ఒక దీవెనకరమైన స్థానంలో స్థిరపరచబడలేకపోయారు అని ఒకవేళ నలుదిశల ప్రజల ద్వారా ఒక వింతైన మాటల చేత మీరు నలగొట్టబడుతున్నారా? మాటల చేత గాయపరచబడుతున్నారా? నా దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ నీ జీవితము అనేకులకి ఒక వింతగా ఉండొచ్చేమో. అయితే నీకు బలమైన దేవుని వైపే నీ ఆలోచన ఉండాలి. దేవుడు యోసేపుని హెచ్చించాడు. రాత్రి అతని జీవితాన్ని హెచ్చింపగలిగిన మెట్టు ఎక్కించిన దేవుడు ఒక సెకండ్లో ఒక అద్భుతం చేయగలడు. ఈ వాక్యం వింటున్న నీవు ఎవరి చేత తృణీకరించబడుతున్నావు, తీసివేయబడుతున్నావు? నీకు ఆధారమైనవి అవి శాశ్వతం కాదు. ధనముని ఆధారం చేసుకున్నవాడు ధనమున్నంత వరకు నెమ్మదిగా ఉంటాడు. ఆ ధనము అతని ఎద్దు నుంచి పోయినప్పుడు నెమ్మది పోతుంది. జ్ఞానం బట్టి ఆధారం అయినవాడు జ్ఞానం ఉన్నంత వరకు అతడు ధైర్యంగా ఉంటాడు. ఆ జ్ఞానానికి మించిన సమస్యలు వస్తే చిన్న భిన్నమైపోతాడు. ఉద్యోగాన్ని బట్టి ఆధారపడి
నడిపించబడుతున్నవాడు ఆ ఉద్యోగం వ్యాపారం కదిలింపబడినప్పుడు ఆటోమేటిక్గా మనిషి భయభ్రాంతుడే కదిలింపబడతాడు. దేవుని నీవు ఆధారం చేసుకొని నడిపించబడుతున్నట్లయితే నీ కనులెదుట ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ, అవి సముద్రమైనా కానీ, నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి నీకు దారినిస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలీలు వారు నడిపించబడుతున్నప్పుడు వారు దేవుని ఆధారపడి దేవుని మీద ఆనుకొని దేవుని యందు ఒక నిరీక్షణ నమ్మకంతో నడిపించబడ్డారు కాబట్టి సముద్రమే వారికి దారినిచ్చింది. గట్లు తెంచుకొని ప్రవహిస్తున్న జోర్దాను వారి యొక్క నమ్మకాన్ని చూచి మందస్సు మోసుకెళ్తున్న యాజకుల యొక్క ఆ యొక్క పాద ధూళి ఆ యొక్క నీళ్ళకి తాకంగానే ఆ పాదాలు తాకిన నీళ్లు ఏకరాశిగా నిలిచబడ్డవై. ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఒక ప్రతిష్ట, దైవ భయము, నువ్వు ప్రార్థన జీవితము, ఒక నమ్మకము, ఒక విశ్వాసముతో అడుగులు ముందుకు వేస్తున్నట్లయితే అసాధ్యమైన ప్రతి కార్యాలను ప్రభు సుసాధ్యం చేసి నీ కనులెదుటున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్ని ఆయన అనుకూలంగా మార్చి ఆయన నడిపించుటకు సమర్థుడు. నీ ఆశ్రయము దేవుడై ఉన్నాడు అని నువ్వు గుర్తించాలి. ఒక మనిషి సాధారణంగా నడిపించబడుతుండగా అతడికి వర్షం పడంగానే ఎమ్మన్న గొడుగు ఆశ్రయిస్తాడు. అలాగా నీ బలానికి మించిన ప్రతికూలమైన పరిస్థితిని ఎదుటికొచ్చినప్పుడు నీవు దైవ బలాన్ని చూసుకుంటూ నువ్వు నడవాలి. దైవ శక్తి మీద నువ్వు ఆధారపడాలి. శక్తిహీనులకు శక్తిని, బలహీనులకి బలాభివృద్ధి కలిగించగలిగిన దేవుడు ఉదయకాలం వేళ నీవు దేవుని వైపు చూస్తుండగా నీకు బలమై, శక్తి అయి, నీకు మార్గమైన దేవుని వైపును చూస్తున్నప్పుడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసి నీ కనులెదుటున్న ప్రతికూలమైన పరిస్థితుల్ని ఆయన అనుకూలపరిచి నీవు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఆయన విజయం అనుగ్రహించునుగాక, మీ కార్యాలు సఫలపరచునుగాక. ఆయన మీద ఆనుకొని ఆధారపడి మీరు అడుగులు ముందుకు వేస్తుండగా సముద్రం వంటి సమస్యలు, శోధనలు, ఇరుకు, ఇబ్బందులు అన్నిటిలోంచి గొప్ప విడుదల నా ప్రభు అనుగ్రహించునుగాక. ఉదయకాల దినదేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆ రీతిగా దేవుడు మీకు బలమై మిమ్మల్ని నడిపించే రీతిగా దైవ సేవకులే మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూడకు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలైన వారిని దీవించు, ఆశీర్వదించు. నీ బిడ్డలైన వారికి బలమై, శక్తి అయి ముందుకు నడిపించమని, శక్తిహీనులకు శక్తిని, బలహీనులకి బలాభివృద్ధిని కలిగిస్తున్నావు నా తండ్రి. నేను ఆశ్రయంగా కలిగి నిన్ను ఆధారం చేసుకొని ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ఇబ్బందిలో నిరీక్షణ కలిగి నీ బిడ్డలు ఉన్నారు జ్ఞాపకం చేసుకో. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసి కృపతో స్థిరపరిచి బలపరిచి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అనే సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి దేవుని హస్తము, బలమైన హస్తము, శక్తి కలిగిన హస్తము, కృప కలిగిన, ఆదరించగలిగిన హస్తము నిరంతరము తోడైండి విశ్వాస జీవిత యాత్రలో వెనుతిరిగి చూడుకోకుండా ప్రభువు మీ పక్షమై నిలబడి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.